Hey guys, this is Ishal. You are watching today's Tech Telugu channel. Guys, ఈరోజు మనమైతే నైస్ కలర్ ఫిట్ ప్లస్ వాచ్ అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఈ వాచ్ని మనమైతే అన్బాక్స్ చేసి ఎలా ఉందో అని అయితే చూద్దాం. మనమైతే ఇప్పుడైతే దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. కానీ దీన్ని ఓపెన్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది. ఎందుకంటే అది ఎలా తీయాలి, ఎలా ఓపెన్ చేయాలి అనేది అయితే అర్థం కాలేదు. ఒకేసారిగా అదైతే బయటకు వచ్చేసింది. లోపల వాచ్ అనేది ఎలా ఉందనేది మనమైతే చూద్దాం. నేనైతే దాన్ని అటు కట్ చేసి ఇటు కట్ చేసి తర్వాత చూస్తే లాస్ట్కి అదేమో ఇలా సైడ్ కంటే వచ్చేసింది. ఇప్పుడైతే సడన్గా ఒకేసారిగా కట్ చేసేసాను, అది తెలియక లోపల వాచ్ ఉందనే తొందరలో పడేసి సగం అయితే కట్ చేశాక సైడ్కి ఒకటేసారిగా తీయగా మనకైతే ఇదైతే బాక్స్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. చూడండి ఒక్కసారిగా. నేనైతే బాక్స్ పట్టుకొని అయితే ఎటు అయితే అటు లాగేయడం అయితే జరిగింది. ఒక్కసారిగా వాచ్ ఓపెన్ అయితే దాన్ని బయటకు అనేసరికి ఇలా అయితే మనకైతే ఇదైతే బయటకు వచ్చేసింది. అప్పుడు మనమైతే వాచ్ని అయితే బయటకు తీసేద్దాం. మనకైతే వాచ్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది బాక్స్ మీద.
మనకైతే వాచ్ బయట తీయడానికి అయితే ఇంత టైం అయితే పట్టింది. ఇప్పుడు మనమైతే వాచ్ని అయితే ఓపెన్ చేస్తాం. మనకైతే ఓపెన్ చేయగానే ఇదైతే వస్తుంది, డౌన్లోడ్ అండ్ పేడ్ విత్ డివైస్ అని అయితే వచ్చింది. ఇట్లా మనమైతే దీన్ని ఎలా అంటే మనమైతే మొబైల్లో ప్లే స్టోర్ నుంచి మనమైతే ఒక యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అదే నైస్ ఫిట్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేయాలి. మనమైతే చేసేద్దాం గూగుల్ ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళేసి. ఇక్కడ మనమైతే నాయిస్ ఫిట్ అని టైప్ చేయాలి. నేనైతే నాయిస్ అని టైప్ చేసేసి ట్రాక్ అని అయితే వచ్చేసాను. కానీ అదైతే ట్రాక్ చేయడానికి మళ్ళీ మనమైతే నాయిస్ ఫిట్ అని అయితే టచ్ చేసేస్తే డైరెక్ట్ యాప్లోకి అయితే డౌన్లోడ్ చేసుకోవాలని అయితే ఇలా చూపిస్తుంది. ఇదైతే ఈ యాప్ని అయితే మనమైతే డౌన్లోడ్ చేసుకోవాలి. మనం ఈ యాప్ని డౌన్లోడ్ చేశాక మనమైతే ఓపెన్ చేసి దీనిలో ఎలా ఉంటుందో అనేది అయితే చూద్దాం. బాక్స్ మీద అయితే ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది ఇమేజ్ అయితే. మనకైతే ఏమేమి ఎలా చేయాలో వాచ్లో ఎలా ఉంటుంది వాచ్ అయితే మనమైతే ఇది డౌన్లోడ్ చేశాక స్కానింగ్ చేశాక మనమైతే చూద్దాం. మనకైతే ఇదైతే డౌన్లోడింగ్ అయితే జరిగింది, ఇన్స్టాలింగ్ అయితే యాప్ ఇన్స్టాలింగ్ అయితే జరుగుతుంది. ఇది మనం ఓపెన్ చేశాక మనకైతే పర్మిషన్ జరుగుతుంది. ఇవి అలో చేశాకనే మనమైతే అగ్రి కొట్టేశాక మనమైతే లోపలికి ఇలా వస్తాం. ఇలా మనం పేడ్ డివైస్ అని చేసేసాక లొకేషన్ అనేది యాక్టివ్ చేసేయాలి. తర్వాత బ్లూటూత్ ఇవన్నీ ఆన్ చేశాక మనకైతే ఇలా వచ్చేస్తుంది. దీని మీద ట్యాప్ చేసేసి లేదా పైన స్కానింగ్ మీద ప్రెస్ చేసేసి మనమైతే ఈ క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేయాలి. వాచ్లో ఉన్న క్యూఆర్ కోడ్ ఇలా మనమైతే స్కాన్ చేశాక మనకైతే వాచ్ అయితే ఇలా డివైస్ అయితే పేరింగ్ అయితే చేసుకుంటుంది. ఇలా పేర్ అయ్యాక మనకైతే వాచ్ అయితే ఇలా మనమైతే ఇక్కడ లాగిన్ అయ్యాం అని చూపిస్తుంది. ఇలా ఇవన్నీ మనకైతే అవపడుతుంటాయి. ఎంత డిస్టెన్స్ ఏమేమి చేసేసాం, వాచ్లో ఛార్జింగ్ ఎలా ఉందనైతే వాచ్ సింబల్ మీద ఓపెన్ చేయగానే తెలుస్తుంది. ఇక్కడ ఇదేమో షాపింగ్ అన్నట్టు మనకి ఏమైనా చేసుకోవాలంటే మనమైతే షాపింగ్ చేసుకోవచ్చు. ఇంతవరకు అయితే నేను ఏం యాక్టివిటీ చేయలేదు, ఆ వీడియో నెక్స్ట్లో పెడతాను. ఇవైతే వాచ్ ఇంటర్ఫేసెస్ అండి. వాల్పేపర్స్ మనకు నచ్చింది మనమైతే పెట్టుకోవచ్చు. వాల్పేపర్స్ అయితే టైమింగ్స్ రన్నింగ్లో ఉంటాయి టైమింగ్స్ అనేవి. ఇప్పుడు మనమైతే ఏదైనా ఒకటి అయితే సెలెక్ట్ చేసుకుందాం. అలాగే మనకి ఇందులో ఇంకోటి కూడా ఉంది, లెట్స్ గో వచ్చాక మనకైతే ఇక్కడ మన వాచ్ మీద ఒక ఫేస్ పెట్టుకోవచ్చు అన్నట్టు. మన గ్యాలరీకి వెళ్ళి అయితే మన ఫేస్ అయితే మనమైతే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చూపిస్తున్నట్టు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అప్డేట్ ఫేస్ అని ఉంది కదా, ఆ వాటి మీద అయితే ప్రెస్ చేసేసి అయితే మనమైతే ఫేస్ అయితే చేసుకోవచ్చు.
ఇలా మనమైతే వాచ్ని ఏమేమి కావాలో అవన్నిటిని చేసి మనమైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనమైతే కలర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. టైమింగ్ కలర్స్ AM 8:26 అని ఉంటుంది కదా, వాటిని అయితే కలర్స్లో మనమైతే చేసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే ఫోటో అనేది ఒకటైతే సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మనమైతే ఒకటైతే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ఫోటో సెలెక్ట్ చేశాక అది ఎలా ఉంటుందో అయితే చూద్దాం. దానికి ఎంత టైం అయితే పడుతుందో. తర్వాత ఇక్కడ కింద అప్డేట్ ఫేస్ అని అయితే చేయంగానే వాచ్ అయితే ట్రాన్స్ఫరింగ్ వాచ్ ఫేస్ అని అయితే చూపిస్తుంది. మనమైతే వాచ్లో కూడా చూడవచ్చు. ఇక్కడ ఎలా అయితే రన్ అవుతుందో వాచ్లో కూడా ఇదే రన్ అవుతుంది. తర్వాత మనమైతే వాచ్ ఓపెన్ చేసేద్దాం. తర్వాత ఇప్పుడైతే మనమైతే ఫేస్ అయితే తీసేసాను. మనకైతే వాచ్ అయితే ఓపెన్ అయ్యాక మనకైతే ఇట్లా చూపిస్తుంది. వాచ్ మొత్తం ఓపెన్ చేశాక లోపలైతే ఎలా ఉందో చూసేసాం. ఏమేమి స్పోర్ట్స్ మోడ్, హార్ట్ రేట్, స్లీప్, బ్లడ్, ఆక్సిజన్ అని అయితే ఉన్నాయి. 4 ఆప్షన్స్ ఇంకొక సైడ్ ఉంది. మధ్యలో టైమింగ్ అయితే ఉంది. అయితే మన హ్యాండ్కి పెట్టుకొని మనమైతే ఎలా ఉందో చూసేద్దాం. ఇప్పుడైతే మనమైతే దీన్ని ఓపెన్ చేసేసి మనకు హార్ట్ రేట్ అయితే ఎంత ఉందో చూద్దాం. ఇది రియల్గానే ఉందా లేకుంటే ఏదా అని చూద్దాం. మనకైతే 90 అని చూపించింది. తర్వాత చూపించాక మనకైతే ఒక వైబ్రేషన్ అయితే ఇస్తుంది. ఎక్కడ స్టాప్ అయిందో నెంబర్ మనకైతే ఒక వైబ్రేషన్ వస్తుంది. మళ్ళీ సైడ్ బటన్ టచ్ చేసేసి మనమైతే బ్యాక్ రావచ్చు. అలాగే బ్లడ్ ఆక్సిజన్ అయితే చూద్దాం. ఇదైతే ఒక టైం తీసుకుంటుంది క్యాలిక్యులేట్ చేయడానికి. ఇదైతే 99% అయితే చూపిస్తుంది. ప్లీజ్ స్టే స్టిల్ డ్యూరింగ్ బ్లడ్ ఆక్సిజన్ మెజర్మెంట్ అని అయితే 98% అయితే చూపెట్టింది. SpO2 అని అయితే చూపిస్తుంది. ఇలా ఫుల్ అయితే చూపిస్తుంది. మనమైతే బ్యాక్ వచ్చేద్దాం. ఇలా మనకైతే ఈ మోడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాం. ఇదైతే కలర్ అడ్జస్ట్మెంట్ అండి పైన. ఈ ఫైండ్ మై డివైస్ ఓపెన్ చేసేనైతే మనకైతే ఫోన్లో అయితే 2 seconds అయితే రింగ్ అయితే అవుతుంది. ఫోన్ అనేది వైబ్రేట్ అవుతుంది. అలా మనకు ఫోన్ ఎక్కడ ఉందో అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే వాచ్కి అయితే ఛార్జింగ్ పెడదాం. వాచ్ ఛార్జింగ్ అయితే మొత్తం మ్యాగ్నెటిక్తోనే అవుతుంది. అయితే ఈ ఛార్జింగ్ అనేది మనం దీనికి అటాచ్ చేసేద్దాం. ఇలా పెట్టగానే అది డైరెక్ట్ తీసేసుకుంటుంది. ఇప్పుడు మనమైతే దీనికైతే ఛార్జింగ్ అనేది అయితే చేద్దాం. ఎంత సేపు అవుతుంది, ఎంత టైం తీసుకుంటుంది వాచ్ ఛార్జింగ్ అయితే. వాచ్ అనేది ఛార్జింగ్ 10 days అలాగే ఉంటుందని అయితే ఉంది. 8:29కి అయితే 63% ఉంది. తర్వాత ఎంతసేపటికి అది ఫుల్ అవుతుందో చూద్దాం. మనకైతే ఇలాగైతే చూపిస్తుంది ఛార్జింగ్ అయ్యేటప్పుడు. ఫోన్లో ఎలా చూపిస్తుందో ఇందులో కూడా అలాగనే చూపిస్తుంది. మనకైతే ఛార్జింగ్ ఫుల్ అయితే 9:20కి అయితే అయింది.